కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి ఇక నూతన సంవత్సరంలో రెండవ ఆదివారంలోనికి మనం చేరుకున్నా ఉన్నాం. సో మనము యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి మనము వాక్య ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరపు కాలంలో మరి యేసు ఎవరు, మరి ఆయన చేసినటువంటి బోధనల నుంచి ఆయన ఎవరు అనే విషయాలు, ఆయన చెప్పిన మాటల నుంచి మనము ధ్యానం చేశాం, నేర్చుకున్నాం. మరి నూతన సంవత్సరం మందు ప్రకటన గ్రంథము నుంచి మరి యేసుక్రీస్తు గురించి ప్రకటన గ్రంథంలో ఏ రీతిగా తెలుపబడింది, ఆయన యొక్క ప్రత్యక్షత గురించి అనేకమైన వివరాలు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కావలసినటువంటి అవసరమైనటువంటి దేవుని యొక్క వాక్యాలు, లేఖనాలు అందులో నుంచి ఉన్నాయి గనుక నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గనుక ప్రకటన గ్రంథ ధ్యానములు మనము చేస్తూ ఉన్నాం. గత వారం మనం మొట్టమొదటి అధ్యాయంలోంచి యేసుక్రీస్తు గురించి, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయనకు రూపమును మరి భక్తుడైనటువంటి యోహాను ఆ యొక్క పద్మాసు ద్వీపమందు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనములో ఆ యొక్క పరలోక రాజ్యమును ఆయన చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తును ఆయన కల్లారా చూసినప్పుడు ఆయన గురించినటువంటి లక్షణాలను, ఆయన యొక్క స్వభావమును మనం తెలుసుకుని ఉన్నాం కదా. సో మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా కనబడ్డాడు యోహానికి, భక్తుడైన యోహానికి? ఆయన తెల్లటి దూది వంటి హిమము వంటి జుట్టు కదా, జుట్టు కలిగి ఉన్నాడు. ఎర్రని అగ్ని వంటి మండుచున్నటువంటి నేత్రాలు కలిగి ఉన్నాడు. ఆయన యొక్క నిలువుటంగి పాదముల వరకు ఉన్నది. బంగారు దట్టి ఆయన నడుముకు కట్టబడి ఉన్నది కదా. ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 దీపపు స్తంభముల మధ్య ఆయన నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రూపాన్ని మరి భక్తుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారు వైపు చూడగానే ఆయనకి కనిపించింది. సో ఆ యొక్క రూపాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క జడ్జ్మెంట్, ఆయన తీర్పు తీర్చగలిగినటువంటి ఒక న్యాయాధిపతిగా ఆ యొక్క అధికారాన్ని, అదే రీతిగా సంఘములను ఏ రీతిగా ఆయన ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా చూడగానే మనకు అర్థమవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే యోహాను భక్తుడు ఈ రీతిగా చూశాడో చచ్చిన వాని వలె పడిపోయాడు. కానీ దేవుడు మరలా ఆయనకి హస్తాన్ని అందించి భయపడకు అని చెప్పి ఆయనని ఎంకరేజ్ చేసి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్న నేడు నిరంతరమే రీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. సో ఈ దినమందు మరి మనము తర్వాత భాగంలోనికి మనం వెళ్దాం. సో 2వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన చుట్టూ కూడా 7 దీపస్తంభాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 దీపస్తంభాలు కూడా 7 సంఘాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క 7 నక్షత్రాలు కూడా 7 మెసెంజర్స్ కదా. సో యాజకులు ఆ యొక్క సంఘాలను మరి పరిపాలన చేస్తున్నవారు, లేకపోతే సంఘాలను నడిపించినటువంటి నాయకులకు సూచనగా ఉంటూ ఉన్నది. అయితే మరి దానిలో వెళ్ళక ముందు ఒక సంఘటన జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. సో అందులో అతి సమీపముగా ఉన్నటువంటి కోర్ టీం, అతి సమీపంగా ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. సో వీళ్ళు ఆయన యొక్క అతి సమీపంగా ఉన్నటువంటి శిష్యులు. సో పేతురు ఎంతో దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ యొక్క పేతురును దేవుడు ఏమని పిలిచాడంటే, నేను మనుషులు పట్టే జాలగా చేస్తాను రా అని చెప్పి అన్నప్పుడు పేతురు అవన్నీ కూడా వదిలిపెట్టి యేసు ప్రభు వెనకాల వస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు వారు ఆయనను గమనిస్తూ ఉన్నాడు, అనేక విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పేతురును ఒక ప్రశ్న అడిగాడు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా కదా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అవును ప్రభువా. ఎస్. రెండోసారి అడిగాడు. కొంచెం డౌట్ వచ్చింది. అరే ఇదేంటి, నేను అవును అని చెప్తున్నా కూడా మరలా అడుగుతూ ఉన్నాడు. మూడోసారి అడిగాడు.
పేతురుకి చాలా కోపం వచ్చింది. అది నీకే తెలుసు కదా ప్రభువా, ఊరికే ప్రతిసారి అడుగుతూ ఉంటావు, నేను చెప్పింది నువ్వు నమ్మాలి. సో ఒకవేళ నమ్మకపోతే ఏదైనా ఉందంటే నీకే తెలుసు, మళ్ళీ తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతావు అన్నట్లుగా ఆ యొక్క పాపం చాలా ఫీల్ అయిపోయాడు పేతురు 3 సార్లు అడిగినప్పుడు కదా. కానీ యేసు ప్రభు వారికి తెలుసు ఎందుకని ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడంటే, పేతురు అన్నాడు, నాయనా నీవు 3 సార్లు నన్ను ఎరగను అని చెప్పి నువ్వు పొంకుతావు. పేతురు అన్నాడు, అది అసలు ఎప్పుడు కూడా జరగదు ప్రభువా, నీకోసం నా ప్రాణాన్నైనా కానీ అర్పిస్తాను, కానీ నువ్వెవరో తెలియవని నేను అలా ఎలా చెప్పగలుగుతాను. కానీ గమనించినట్లయితే ఆ తెల్లవారుజామునే మరి యేసు ప్రభు వారిని సైనికులు తాను యేసు ప్రభు వారు సైనికులకు అప్పగించుకున్నప్పుడు, ఆయన తీసుకువెళ్ళినప్పుడు వీరందరూ కూడా శిష్యులు ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయి ఉన్నారు. మరి ఒక చిన్నది వచ్చి ఇక పేతురును చూసి, నీవు కూడా ఆయనతో పాటు ఉన్నవాడివే కదా అనగానే పేతురు ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే కోడి కోయగానే పేతురుకి సమస్తం కూడా అర్థమైంది. అయ్యో అవును కదా, దేవాతి దేవుడు ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు కదా. సో ఆయన మన హృదయములను పరిశోధించగలిగినటువంటి దేవుడు, శోధించగలిగినటువంటి దేవుడు. రేపటి దినవన్న మనం ఏం మాట్లాడబోతూ ఉన్నాం, మన హృదయంలోనికి తలంపులు ఆలోచనలు రాకమునుపే ఆయనకి సమస్తము ఎరిగినటువంటి దేవుడు. సో పేతురు ఏ రీతిగా ఆయన ఉండబోతున్నాడు అనే విషయం దేవునికి తెలుసు గనక అందుకే ముందుగానే అడుగుతూ ఉన్నాడు, పేతురు ఒకసారి చెక్ చేసుకో, నువ్వు రేపటి దినమందు దిగజారబోతూ ఉన్నావు, ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంది, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా. సో పేతురికి అప్పుడు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కోడి కోయగానే ఆయనకి సమస్తము కూడా అర్థమైంది. యేసు క్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు, ఆ యొక్క సమాధి ఖాళీగా ఉంది అని ఆ యొక్క మాట వినగానే పేతురు ఎప్పుడైతే ఆ ఖాళీ స్థలాన్ని చూశాడో వెంటనే పేతురు యొక్క మదిలో చాలా ప్రశ్నలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు నేను నాతో ప్రభువారు ఉన్నాడా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఎందుకంటే ఆయన చెప్పినట్టుగానే నేను 3 సార్లు ఆయన ఎవరో తెలియదని అనేసాను. సో ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇంకా నాతో ఉన్నాడా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలి, ఇదంతా అయిపోయినట్టుంది అని చెప్పి సమస్తం కూడా వదిలిపెట్టి తిరిగి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన మరలా దర్శించి ఆ యొక్క సముద్ర తీరాన ఆయన మరలా పిలిచి ఆ యొక్క మంట కాచుతున్న ఆ యొక్క సమయంలో ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మరలా ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడో పేతురికి ఆ ముందు అడిగిన ప్రశ్నలు మరలా గుర్తొచ్చాయి. తన హృదయం మరలా తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందాని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, అదే సంఘటన యేసు క్రీస్తు ప్రభువారు సంఘంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదే ప్రశ్న సంఘాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి యొక్క దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా మరి ఇదే ప్రశ్న దేవుడు ఒకవేళ మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. మరి మన యొక్క సమాధానము ఏ రీతిగా ఉంది, మన యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. సో మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఈ దిన ధ్యానాంశముగా మనం ఒకసారి చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి
అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడి చేతులు 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన చుట్టూ కూడా 7 దీపస్తంభాలు ఉన్నాయి కదా. ఈ 7 దీపస్తంభాలు కూడా 7 సంఘాలకు సూచనగా చూస్తూ ఉన్నాం. సో 7 సంఘాలు మనం గమనించినట్లయితే ఆ సంఘాలు ఏంటో తెలుసా? సంఘం పేర్లు ఏంటో తెలుసా? ఈ 2-3 అధ్యాయాల్లో మనం ఆ 7 సంఘాల గురించి మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేదో వేరే వాళ్ళు ఎవరో ప్రసంగించిన ప్రసంగం కాదు, లేకపోతే ఆయన శిష్యులు ఏదో పలికినటువంటి మాటలు కాదు. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారే ఆ 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి లోపాలను, లేకపోతే వారు కలిగినటువంటి గొప్ప సంగతులను బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారికి ఒక చక్కటి వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు. సో ఇక 7 సంఘాలు కూడా మనం గమనించినట్లయితే మనము చూడవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంది కదా. సో ఎఫెస్సి సంఘము, స్మిర్నా సంఘము, పెర్గమెస్ సంఘము, తైతురా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికా. సో ఇక 7 సంఘాలు కూడా 7 దీపస్తంభాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. సో 7 సంఘాల్లో వారిని అభినందించడానికి కారణాలు ఉన్నాయి. వారి మీద ప్రభువు వారు నెపము మోపటానికి వారిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా వారికి ఒక వాగ్దానము కూడా ఇస్తూ ఉన్నాడు. వారి యొక్క బలహీనతలు కనుక వారు జయించగలిగితే ఆ వాగ్దానానికి వారు ఆ ఆశీర్వాదాలుగా కారకులుగా పొందుకుంటారు. హల్లెలూయా. సో మనము ఒక్కొక్క సంఘం నుంచి మనం ధ్యానం చేద్దాం. సో మొట్టమొదటిగా మనము ఈ ఎఫెస్సి సంఘాన్ని గనక మనం గమనించినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, ఈ ఎఫెస్సి సంఘము ఉన్న 7 సంఘాల్లో అతి ప్రాచీన సంఘం, మొట్టమొదటి సంఘం. సో పౌలు ఈ యొక్క ఎఫెస్సి ప్రాంతానికి తన మొట్టమొదటి మిషనరీ యాత్రలో వెళ్ళినప్పుడు ప్రారంభించినటువంటి సంఘము. తర్వాత మరలా 2వ మిషనరీ యాత్రలో వెళ్ళడానికి ప్రయత్నము చేశాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళమని ప్రేరేపించినప్పుడు అక్కడికి వెళ్ళకుండా మాసిదోనియాకి వెళ్ళాడు. మరలా 3వ మిషనరీ యాత్రలో మరొకసారి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకని ఇక ఎఫెస్సి సంఘం అంత ప్రాముఖ్యత అని కనుక మనం గమనించినట్లయితే, ఈ ఎఫెస్సి ప్రాంతము మీరు గూగుల్ మ్యాప్లో కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశం ఏదైతే ఉందో ఆ టర్కీ దేశంలో ఈ 7 సంఘాలు కూడా మనం చూస్తూ ఉండవచ్చు. ఈ మరి ముఖ్యంగా ఎఫెస్సి అదొక సిటీ. ఈ యొక్క ప్రాంతము ఆ యొక్క సముద్ర తీరమున ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ యొక్క ప్రాంతం సముద్ర తీరం అని అంటే పూర్వకాలంలో ఈ సముద్ర తీర ప్రాంతాలే ఎక్కువగా వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. అంటే వేరే దేశాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి సముద్ర తీరంలోనే ఎక్కువ ప్రయాణము చేసినటువంటి వారు. సో కనుక ఈ సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువ వ్యాపార కేంద్రాలుగా ఉంటూ ఉండేవి. అక్కడే పాపము చాలా విపరీతంగా ఉండేది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉండేటువంటి వారు, మరి ఎంతో ఆ డబ్బు విస్తారంగా ఉండేది. సో కనుక దేవుని యందు భయం అనేది ఏమాత్రం కూడా ఉండేది కాదు. అనేకమైన విగ్రహారాధన, పాపం అనేది విస్తరించి ఉంటూ ఉండేది. మరి యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఎఫెస్సి ప్రాంతంలో పూర్వకాలంలో ప్రపంచ వింతలో అయినటువంటి ఒకటి టెంపుల్ ఆఫ్ డయానా అని అంటారు. అర్తమీ దేవి యొక్క
దేవాలయం అని అంటారు. సో అది ఈ ఎఫెసీ ప్రాంతంలో ఉండేది. సో అతి పెద్ద దేవాలయం అంట. దాదాపుగా 127 స్తంభాలతో ఉన్నటువంటి దేవాలయం. ఇప్పటికీ అది పడిపోయింది, కానీ అక్కడ ఒక స్తంభం మాత్రమే అక్కడ ఉంటూ ఉంది. అయితే ఈ ఎఫెసీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చి ఆ యొక్క దేవతను పూజించడానికి అక్కడికి వస్తూ ఉండేటువంటి వారు. అక్కడ అనేక మంది ఆ యొక్క పూజను లేకపోతే ఆ యొక్క దేవాలయాన్ని నమ్ముకుని పని చేసినటువంటి వారు చాలా మంది ఉండేటువంటి వారు. అంటే బొమ్మలను తయారు చేస్తూ ప్రతిరోజు దాదాపు కొన్ని వేల మంది ఆ ఉపాధి మీద ఆధారపడి బ్రతికేటటువంటి వారు. ఎప్పుడైతే పౌలు తన మొట్టమొదటి మిషనరీ యాత్రలో ఈ ప్రాంతానికి వెళ్ళాడో, సువార్తను ప్రకటించడం ప్రారంభించాడో, సత్య దేవుని గురించి, నిత్యమైనటువంటి దేవుని గురించి, ఆయన పరిశుద్ధత గురించి, దాని యొక్క అవసరత గురించి ఎప్పుడైతే ప్రజలకు స్పష్టంగా ప్రకటించడం మొదలుపెట్టారో, ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించడం మొదలుపెట్టారు, దాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు, దేవుణ్ణి నిజ దేవుణ్ణి ఆరాధించడము మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ పని జరుగుతూ ఉన్నదో అక్కడ నుండి అనేక మంది పనివారు లేకపోతే వ్యాపారవేత్తలు ఆ యొక్క దాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వారికి నష్టం అనేది వస్తూ ఉన్నది కనుక వారందరూ కూడా ఒక దినాన ఒక పెద్ద గలాటా చేశారని అపోస్తుల కార్యంలో మనం పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా అర్తమీ దేవికి వందనాలని చెప్పి అరుస్తూ దాదాపు 2-3 గంటల పాటు వారు కేకలు వేస్తూ పౌలును కానీ అక్కడ ఉన్న సంఘాన్ని కానీ వారి మీద గలాటా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఎఫెసీ సంఘం యొక్క దాని యొక్క హిస్టరీ అనేది మనకి తెలియాలి. అప్పుడే దేవుడు వారిని ఎందుకు మెచ్చుకుంటూ ఉన్నాడో, వారి మీద ఎందుకు ఆ నేరము మోపాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇన్ని పరిస్థితులు గుండా అక్కడ ఎఫెసీ సంఘము ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎఫెసీ సంఘం యొక్క విశిష్టత కనుక మనకు తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే ఈ యెరూషలేము నుంచి అందరూ కూడా చెల్లాచెదురైపోయారో, రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో అందరూ కూడా ఆ యొక్క హింసలను తట్టుకోలేక అందరూ కూడా చెల్లాచెదురైపోయారు. ఆ సమయంలో అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఈ యొక్క రోము నుంచి ఈ ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వారు జీవిస్తూ ఈ రీతిగా అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ ఈ అకుల్లా ప్రిస్కిల్లా గురించి బైబిల్లో ప్రత్యేకంగా రాయబడి ఉంది. సో వారు ఎంతటి విశ్వాసం కలిగినటువంటి వారో, దేవుని లేఖనాలందు ఎంత స్పష్టత కలిగినటువంటి వారో, వారు ఏ రీతిగా సంఘాన్ని సంఘ అభివృద్ధి కొరకు వారు పాటుపడ్డారు. అలాగే అపోల్లో కూడా ఈ రీతిగా అనేక మంది అక్కడ దేవుని వాక్యాన్ని వాళ్ళకి తెలిసింది పట్టుకుని ఇంకా తెలుసుకుంటూ నేర్చుకుంటూ విశ్వాసంలో వారు ఉన్నత స్థానాలకు ఎదిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాగా కనుక మనం గమనించినట్లయితే దీన్ని చూసి ఎప్పుడైతే సంఘం విస్తరిస్తూ ఉన్నదో, పౌలు కానీ లేకపోతే అనేక మంది దైవ సేవకులు, దేవుని యొక్క బిడ్డలు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా దేవునికి కార్యాలు అక్కడ సంఘంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు, అక్కడ స్కీవా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన కుమారులు 7 కుమారులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, మనం కూడా ఈ పని చేయొచ్చు అని చెప్పి యేసుక్రీస్తు పేరట దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రారంభించారు. ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ దెయ్యం వెళ్ళటానికి ప్రయత్నము చేస్తే, ఆ దెయ్యం అంది కదా, నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదని ఆ 7 ఒక 2-3 లొంగ తీసుకుని దెబ్బలను కొట్టి తన్ని వాళ్ళని పంపించేశారు. అంటే ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది, చాలామంది యేసు ప్రభు పేరును వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు కూడా ఈ గొప్ప కార్యాలు చేద్దామని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరు కూడా వారి వల్ల కాలేదు. అంటే అంత గొప్పగా ఎఫెసీ సంఘము అభివృద్ధి చెందింది. దేవునికి కార్యాలు ఆ సంఘములో, ఆ ప్రాంతంలో అంత అద్భుతంగా జరుగుతూ ఉండేవి. ఆ యొక్క సంఘము ఎంతో బలముగా ఉండేది. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో ఆ సంఘం గురించి ఏం చెప్తున్నాడు అనేది కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయడానికి ప్రయత్నము
చేద్దాం. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘము గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. సో ఇక మాటలు ఎవరు చెప్తున్నారయ్యా అంటే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా చెబుతున్న మాట. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఒకటి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘమును చాలా స్పష్టంగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క పర్యవేక్షణలో సంఘం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఈనాడు చాలామంది సంఘం అంటే ఏదో ఒక పిక్నిక్ పార్క్ టైప్లో అయిపోయింది, ఏదో టైం పాస్ లాగా అయిపోయింది. చర్చ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, చిన్న చిన్న సంఘాలకు వెళ్ళటం మానేశారు. పెద్ద పెద్ద సంఘాలు అయితే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎటువంటి అబ్జర్వేషన్ అనేది ఉండదు గనక మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. మనల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టేవారు ఉండరు. సో మనం చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి కొంచెం కూర్చుని హాయిగా రావచ్చు అనే స్థితిలో సంఘాలు తయారైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు కూడా సంఘం అంటే అదొక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ సంఘంలో మాకు ఈ ఫెసిలిటీ ఉండాలి, సంఘంలో అది ఉండాలి, ఇది ఉండాలి, ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, సంఘం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనుకుంటూ ఉన్నారు. కానీ సంఘానికి శిరస్సు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనుక్షణము ఆ సంఘాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన పర్యవేక్షణలో ఆ సంఘము ఉన్నది అనే సత్యాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఈ సంఘాన్ని ఆయన ఎప్పటికప్పుడు, ఈ సంఘము ప్రతిరోజు ప్రతి క్షణము ఏం నేర్చుకుంటూ ఉంది, ఏం మర్చిపోతూ ఉంది, ఏం విడిచిపెడుతూ ఉంది, ఈ సంఘానికి కావాల్సిన అవసరత ఏంటి. సంఘం అంటే ఏంటి? బిల్డింగా? సంఘం అంటే నువ్వు నేనే. చాలాసార్లు సంఘం గురించి మాట్లాడుతుంటే నా గురించి కావాలి అనుకుంటూ ఉంటారు. సంఘము అని అంటే ఆ సంఘములో, ఆ సంఘం అనే స్థానంలో నీ పేరే పెట్టుకోవాలి, నీ గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో నువ్వు సార్వత్రిక సంఘంలో సభ్యుడు అయినటువంటి నీవు ప్రతిరోజు నీ హృదయం ఏ రీతిగా ఉంది, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆయన పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు అనే సంగతిని నీవు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అనుకోవచ్చు, నేను ఏదో ఆదివారం రోజు సండే వెళ్తేనే దేవుడు నన్ను చూస్తాడు, అక్కడే చూస్తాడు అనుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు రాత్రి పడుకున్నా, లేచినా, నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ వెంటే ఉన్నాడు కదా. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. సో సీసీ కెమెరా మన ఫోన్లో మనం ఎక్కడి నుంచైనా చూడవచ్చు. ప్రపంచంలో ఏ నలుమూల నుంచైనా కానీ మనం ఫోన్లో చూస్తే ఆ సీసీ కెమెరా ఉంటే దాని ముందు ఏం జరుగుతుందనేది క్లియర్గా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. నువ్వు ప్రపంచంలో ఏ నలుమూలకు వెలికి ఉన్నా కూడా నీ హృదయంలో ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభువారు 24/7 చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కేవలం చూస్తున్నవాడు మాత్రమే కాదు, కానీ నీకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వాడు కూడా ఆయనే. హల్లెలూయా. సో ఎఫెసీ సంఘాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు కదా, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో జరుగుతున్న మార్పులు ఏంటో, అది ఎలా ప్రారంభమైంది, ఎలా నడుస్తూ ఉంది, ఎక్కడ పడిపోతూ ఉంది, సో దానికి కావాల్సిన అవసరం ఏంటి, సమస్తం కూడా దేవునికి తెలుసు. సో నేను చూస్తున్నానే సంగతి నీకు తెలియాలంటే నేను నీకు చెప్తేనే కదా నీకు తెలిసేది. సో ఎఫెసీ సంఘానికి చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాటలు. 2వ వచనము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. హల్లెలూయా. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘం గురించి పలుకుతున్న మాట ఏంటంటే, ఆ సంఘం ఎలా ఉందంట, ఆ సంఘము నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
ఆ సంఘము కలిగినటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటయ్యానంటే, క్రియలు కలిగి ఉన్నది ఆ సంఘము. రెండవది సహనము కలిగి ఉన్నది, కష్టపడేటువంటి తత్వము కలిగి ఉన్నది. ప్రేమదేవుని బిడ్డలారా, ఈ మాటలు పలుకుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. బహుశా నీవు నేను అనుకోవచ్చు, ప్రభువారు ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి టైంలో ఆ ఎఫెసీ సంఘంతో పలికినటువంటి మాటలు అప్పుడు రాయించాడు. సో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కాలం మారిపోయింది కదా, పరిస్థితులు మారిపోయినాయి, సంఘాలు మారిపోయింది. నేనైతే ఎఫెసీ సంఘానికి చెందినటువంటి వాడిని కాదు, నేను జెస్సీ మినిస్ట్రీ సంఘానికి చెందినటువంటి వాడిని అనుకుంటున్నావేమో. ప్రేమదేవుని ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మారని సంగతులను నీవు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు. మార్పు లేనివాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్ ద సేమ్ టైం సాతాను కూడా మార్పు లేనివాడై ఉన్నాడు. అప్పుడున్న సాతాను ఇప్పుడు ఉన్నాడు. సాతాను అప్పుడు ఏ పని అయితే చేశాడో ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు కదా. అవ్వని ఏ రీతిగా అయితే మోసగించాడో, అవ్వని ఏ రీతిగా అయితే శోధించాడో, అదే ప్రయోగం ఇప్పుడు నీ మీద కూడా చేస్తూ ఉన్నాడు. అదే ప్రయోగం ఇప్పుడు నీ హృదయం మీద కూడా చేస్తూ ఉన్నాడు. దేవుడు అలనాడు నుంచి ఏ రీతిగా అయితే తన బిడ్డలను కాచి కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడో, తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నాడో, తన బిడ్డలు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో, అదే దేవుడు, మార్పు లేని దేవుడు, ఈరోజు ఈ దినము కూడా ఆ రీతిగానే ఉన్నాడు. అదే హెచ్చరికలను ఈరోజు కూడా నీకు బోధిస్తూ ఉన్నాడు. సో ఎఫెసీ సంఘము, ఆయన ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘము కలిగి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, ఆ సంఘము క్రియలు కలిగి ఉన్నది. ఎటువంటి క్రియలు అవి? యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము, విశ్వాసము లేని క్రియలు మృతము కదా. సో ఈ సంఘము కలిగి ఉన్న క్రియలు ఏంటంటే విశ్వాస సహితమైనటువంటి క్రియలు కలిగి, అందుకే మెచ్చుకుంటున్నాడు కదా. ఒకవేళ ఆ క్రియల్లో విశ్వాసం లేకపోతే దేవుడు మెచ్చుకోడు, అవునా? ఆ క్రియలు మృతంతో సమానం. అంటే నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా ఆ పనులలో విశ్వాసం అనేది లేదు గనక అది వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ సంఘం ఆ రీతి కాదు, వాళ్ళు చేసే ప్రతి పనుల్లో కూడా విశ్వాసం అనేది కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే వారు కష్టముతో ప్రతి పని కూడా చేస్తూ ఉన్నారు, సహనముతో ప్రతి పని కూడా చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించలేదు. ఏదైతే పనిని ప్రారంభించారో వారు చేసిన పనులు, సంఘము అనగా సంఘము దేవునికి సువార్తను ప్రకటించేదిగా ఉండాలి కదా. సంఘము దేవునికి సాక్షిగా ఉండాలి, సంఘము దేవునికి ప్రేమను చూపించేదిగా ఉండాలి. ఈ పనులన్నీ కూడా సంఘంలో జరగాలి. సంఘంలో జరగాలంటే ప్రతి విశ్వాసి కూడా ఆ పని చేయాలి. ప్రతి విశ్వాసి కూడా ఆ బాధ్యతలు ఉన్నాయి. కానీ మనము కేవలం నోటితోటి నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు గొప్ప మహోన్నతుడు అని నువ్వు గొప్పగా మాటలు చెప్పినంత మాత్రాన, లేకపోతే ఇదిగో అన్యుల వలె నేనేదో కొన్ని దాన ధర్మాలు చేసేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నట్టుగా ఏవో కొన్ని మంచి పనులు చేసినంత మాత్రాన దేవుడు ఆ క్రియలను మెచ్చుకునేవాడు కాదు. నీవు ఎటువంటి క్రియలు కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగిన క్రియలు కలిగి ఉండాలి. అనగా దేవుని యందు విశ్వాసం నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు చేసే ప్రతి పని కూడా ఆ దేవుని ప్రతిబింబించేదిగా ఉంటుంది, దేవునికి సాక్షిగా ఉంటుంది, దేవుని గురించి ఇతరులకు పరిచయం చేసేదిగా ఉంటుంది, దేవునికి ప్రేమను చూపించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫెసీ సంఘం ఆ రీతిగా ఉన్నది. అకుల్లా ప్రిస్కిల్లాలు మీరు చూసుకున్నట్లయితే వారు అనేక మందిని చేర్చుకుంటూ వస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నారు. అపోలో ఎప్పుడైతే ఆ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, అపోలో ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉన్నది, ఇంకా కొంత తెలుసుకోవాల్సి ఉన్నదని లేఖనం పరిశోధించి ఆ ప్రకారంగా అపోలోని గైడ్ చేస్తూ ఉన్నారు, అనేక మంది ట్రైన్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అనేక మందిని చేర్చుకుంటూ వారికి సహాయము చేస్తూ ఉన్నారు. పౌలు వచ్చినప్పుడు పౌలును చేర్చుకుని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాళ్ళకి, విధవరాళ్లకు, అనాథులకు సహాయం చేసే స్థితిలో ఉండాలి, ప్రేమను చూపించే స్థితిలో ఉండాలి. అలా అని ఏదో మనం అప్పులు చేసేసి మన స్థాయికి మించింది ఏదో చేసేయాలి అని కానే కాదు. ఎవరికో చూపించుకోవడానికి, ఏదో లెక్కలు చెప్పడానికి, మంచి పేరును పొందుకోవడానికి కానే కాదు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో
దానిలో నుంచి నీవు కలిగి ఉన్న జీవితం ఏదైతే ఉందో, నీవు కలిగి ఉన్న సమయం ఏదైతే ఉందో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, అక్కడ నీకున్న అవకాశాలను బట్టి నీవు దేవుని యందు విశ్వాసము కలిగి నీ క్రియలను కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో అనేకమైన కష్టాలు వస్తూ ఉండవచ్చు కదా. నువ్వు క్రైస్తవుడు విశ్వాసివి అంటే నిన్ను ఎవరు కూడా చేర్చుకోలేకపోతూ ఉండవచ్చు. నువ్వు దాని కొరకు ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి వాడిగా ఉండవచ్చు కదా. అయినా కూడా కష్టపడి దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఈ యొక్క ఎఫెసీ సంఘం మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో బైబిల్లో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఆ రీతిగా దేవుని కొరకు వారి ప్రాణాలు సైతము అర్పించడానికి సిద్ధపడినట్టు వారు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కష్టపడి వారికి ఉన్న దానిలో నుంచి దేవుని పరిచర్య కొరకు వాళ్ళు దాన్ని ఓర్చుకుని ఎన్ని నిందలైనా, ఎన్ని చెమటోచి కష్టపడిన స్థితిలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే అనేక సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలంతా పని చేసుకుని రాత్రికాల సమయమందు వాళ్ళు ఆ సమకూడి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని కొరకు తెలుసుకుని మరలా ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఆ సంఘం ఉన్నది. మరి వాళ్ళకి నిద్రపోయేది ఇంకెప్పుడు? మరి పగలంతా కష్టపడితే రాత్రి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో, కానీ రెస్ట్ తీసుకునే సమయాన్ని కూడా వాళ్ళు వెచ్చించి దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి మరలా పొద్దున్నే పనులకి అంత కష్టపడి దేవుణ్ణి ఆరాధించారు, అంత కష్టపడి దేవుని సువార్తను ప్రకటించారు. దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు కష్టంగా భావించలేరు, ఇష్టంగా భావించారు. వారి ప్రాణాలను అర్పించడానికి సైతం వాళ్ళు ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘం అన్ని కష్టాలు పడ్డదండి. వారి క్రియలు ఆ రీతిగా ఉన్నాయి. సహనము కలిగినదిగా మనము చూస్తూ ఉన్నాం. సహించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు స్థిరత్వం లేని క్రైస్తవులుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘాలు మారిపోయిన స్థితి. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఇంకో సంఘం. ఒక స్థిరత్వం అనేది లేదు. చాలా ఈజీగా మార్పు చెందినటువంటి స్థితి. అంత సునాయాసంగా ఏ రీతిగా నువ్వు క్రీస్తును మర్చిపోగలుగుతూ ఉన్నావు? అంత సునాయంగా దేవుడు నీ జీవితంలో చేసిన మేలును నువ్వు ఏ రీతిగా విడిచిపెట్టగలుగుతూ ఉన్నావు? అనేకమైన అబద్ధ బోధనలకు ఈజీగా అట్రాక్ట్ అయిపోయిన స్థితి. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో స్థిరత్వం అనేది లేదు కనుక. అక్కడ ఏదైనా కొంచెం కష్టం వస్తే దాన్ని ఓర్చుకోలేని స్థితి, ఇమ్మీడియట్గా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇంకెంతకాలం అండి? ఎన్నో మార్లు ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు జవాబు ఇవ్వటం లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అబ్బాయి ఇక్కడ ఉంటే పాస్టర్ గారు ఏదో ఒకటి అంటూ ఉంటాడండి, ఊరికి నన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు, ఊరికి నలుగురిలో ఒక మాట అంటూ ఉంటాడు. నేను ఎందుకని సహించాలి? వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రేమేందని బిడ్డరా, నువ్వు ఏదైతే ఆ దేవుని విశ్వాసం ఉంచావో, దేవుని చేయి పట్టుకున్నావో, దాన్ని సహించేవాడవుగా ఉన్నావా? దాని కొరకు కష్టపడేవాడవుగా ఉన్నావా? క్రియలను చూపించేవాడవుగా ఉన్నావా? ఎఫెసీ సంఘం ఆ రీతిగా ఉన్నదంట. ఆ కింద వచ్చిన కనుక మనం వెళ్తే వారు అంటూ ఉన్నారు కదా, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు కదా. అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి మేము అపోస్తులమని చెప్పుకుని వారు బోధిస్తున్నప్పుడు వారు చెప్పే ప్రతి మాట కూడా వీళ్ళు పరీక్షించి తెలుసుకుని వాళ్ళని కనుగొనేటువంటి వారిగా ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు సంఘముగా, విశ్వాసముగా నీవు నేను ఆ స్థాయిలో ఉన్నామా? మన చుట్టూనే చాలా అబద్ధ బోధకులు తిరుగుతూ ఉన్నారు. మీకు తెలుసా? యెహోవా సాక్షులని, సెవెంత్ డే అడ్వెంటిస్టులని, ఇలా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని క్రైస్తవులు ఇళ్ళకే వచ్చి క్రైస్తవులు వెంటబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చర్చించి వాళ్ళని సంఘాలకు దూరం చేసేటువంటి పరిస్థితి అబద్ధ బోధకులు చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు నీకు ఎదురుపడినప్పుడు, లేకపోతే వారు బోధిస్తూ ఉన్నప్పుడు, వారి మాటలను వినినప్పుడు ఇది అబద్ధ బోధనలని
తెలుసుకొని గ్రహించగలిగినటువంటి జ్ఞానము, అటు స్థితి నీకు ఉన్నదా? దాని కొరకు నువ్వు ప్రిపేర్ అవ్వగలుగుతూ ఉన్నావా? ఎఫెసీ సంఘం ఆ రీతిగా వాళ్ళని కనుగొనగలిగింది. ఏ రీతి కనుగొనగలిగింది? బెరియా సంఘం వలె వారు విశ్వాసులు, వారు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఈజీగా నమ్మేయకుండా మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనిషిని చూసి, మనిషి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారనేది చూడము. వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎంత పేరుంది కదా, ఇక వాళ్ళు ఏం చెప్పినా కూడా పాప ఏం చెప్పాడండి పాస్టర్ గారు, చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రేమందని బిళ్ళరా, నువ్వు చూడవలసింది, వినవలసింది మనిషి చెప్పింది కాదు, దేవుని లేఖనాలు సారమైన మాటలు అవి ఉన్నాయా లేదా? హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎందుకంటే మనం ఎక్కువగా ఆశీర్వాదాలకు టెంప్ట్ అయిపోతాం కదా. ఎవరైనా ఒకరు దేవుడు నీకు ఈరోజు ఇది ఇచ్చేస్తున్నాడు పో అనగానే అబ్బా ఇది కదా మనకు కావాల్సింది అనుకుంటా. ఇచ్చేది దేవుడా మనిషా? దేవుడు ఇచ్చేదైతే దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేవాడు కదా. నీవు ఏదైనా సరి చేసుకోవలసినది ఉన్నది, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడని దేవుని లేఖనాలను చూసుకుని చెక్ చేసుకునే స్థితి మనకు ఉన్నప్పుడు మనం దాన్ని కనుగొనగలుగుతాము. ఇంకా ఆ టైంలో ఉన్నటువంటి మరొక మనుషులు మనం గమనించినట్లయితే మనం ఇంకా చూడవచ్చు. నీవు సహనమును కలిగి నా నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. నీవు అలయక కొనసాగుతూ ఉన్నావు కదా. సో మనము అలయక, ప్రేమదేని బిళ్ళరా, ఇదేం ఒక టైం పీరియడ్ కాదు. ఇదిగో నువ్వు 1 సంవత్సరం పాటు నువ్వు ఖచ్చితంగా ఇలా చేస్తే ఇంక అయిపోయింది ఇక నీకు అని ఒక టైం పీరియడ్ ఏమి మన దగ్గర లేదు. ఇప్పుడు మనం ఏదైతే నూతనంగా జన్మించి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో ఇది ఎప్పటి వరకు చేయాలి? 2024 వరకు చేస్తే సరిపోద్దా? ఒక 6 నెలలు చేస్తే సరిపోద్దా? ఒక 40 రోజులు చేస్తే సరిపోద్దా? లేదు, అంతము వరకు దీన్ని కొనసాగించాలి. మరి అంతం వరకు కొనసాగించాలంటే మరి మధ్యలో మనం అలసిపోయిన పరిస్థితి ఉందామా? ఇది ఒక మారథాన్ రేస్ లాంటిది కదా. అంటే ఏదో ఒకసారి వెళ్ళి పరిగెత్తుకొచ్చేది కాదు, ఇది కొనసాగుతూనే వెళ్తూ ఉంటుంది. దాంట్లో నిన్ను నీవు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ అలసిపోతున్నామా? మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉందా? మధ్యలో కూలబడిపోయిన పరిస్థితి ఉన్నదా? నువ్వు దిగజారిపోతూ ఉన్నావా? నీ శక్తి క్షీణిస్తూ ఉన్నదా? చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని కొరకు సిద్ధపడాలి. ఎందుకంటే ఇది కొనసాగించేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక మనం గమనించినట్లయితే వీటి గురించి ఆ యొక్క సంఘాన్ని అభినందిస్తూ, ఇవన్నీ కూడా నీవు కలిగి ఉన్నావు, సహనము కలిగి ఉన్నావు, అలయక పరిగెడుతూ ఉన్నావు, ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నావు, అందును బట్టి అభినందిస్తూ 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది. హల్లెలూయా. అయినను అన్నాడంటే అక్కడ ఏదో ఉన్నది కదా. ఇంత గొప్ప చరిత్ర ఉన్న నీకు, ఇన్ని గొప్ప లక్ష్యాలను నుండి నీవు కాలము గడుస్తున్న కొద్దీ ఇప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉన్నదో దానిని నీవు వదిలిపెట్టుచున్నావు. కొద్దిగా తగ్గిపోతా ఉన్నది ఆ మొదటి ప్రేమ. స్టార్టింగ్లో నువ్వు ఎంతైతే పౌరుషం కలిగి ఉన్నావో, స్టార్టింగ్లో నువ్వు ఎంతైతే అలర్ట్గా ఉన్నావో, స్టార్టింగ్లో నువ్వు ఏదైతే ఆ భక్తి కలిగి ఉన్నావో, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి రోషము కలిగి ఉన్నావో, ప్రతిరోజు కష్టపడుతూ ఉన్నావు, ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉన్నావు, ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను దేవునిలో బలపడాలి, దేవునికి సన్నిధిలో సమయాన్ని గడుపుతూ మోకరించి దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రార్థిస్తూ దేవునితో ఆ ఫెలోషిప్ ఏదైతే నీకు ఉన్నదో అది క్రమేణా తగ్గుతూ వస్తుంది. మెల్లిగా నిర్లక్ష్యం అనేది యాడ్ అయిపోయింది. మెల్లిగా ఆ యొక్క అలర్ట్నెస్ అనేది పోయింది. నువ్వు మొదట్లో కలిగి ఉన్న ఆ రోషము ఇప్పుడు నీలో కనబడటం లేదు. ఇదిగో స్టార్టింగ్లో దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా నీవు అర్థం చేసుకోగలిగినటువంటి వాడవు, అర్థం చేసుకోగలిగినటువంటి ధ్యానవు,
ధ్యానము చేసినటువంటి వాడవు. ఇప్పుడు అసలు నువ్వు వాక్యం వినటమే మర్చిపోయావు. వాక్యం వస్తా ఉంటే నిద్ర వస్తూ ఉంది నీకు హాయిగా కదా. ఆ వాక్యం పట్ల ఆసక్తి అనేది నీకు లేదు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి అనేది నీకు లేదు. నేను దేవుని కొరకు ఏం చేయాలి, ఈరోజు కనీసం ఒక్కరికైనా కానీ నేను దేవుని సువార్తను ప్రకటించాలి, ఒక్కరి గురించైనా నేను ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమను ఒక్కరికైనా నేను చూపించగలగాలి. ఆ ప్రేమ నీలో లేదు. క్రైస్తవునికి ఉన్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అసలు మొట్టమొదట ఇదే దేవునితో నీకున్న సంబంధమే తెగిపోతా ఉంది. స్లోగా దేవునితో నీకున్న ఆ బంధమే బలహీనపడిపోతా ఉంది. ఇక ఇదే బలహీనపడిపోతే ఇక నువ్వు లోకంలో చేయవలసిన పని ఇంకేం చేస్తావు? ఇక నీ పొరుగువారిని ఏ రీతిగా ప్రేమిస్తావు? నీ పొరుగువారికి ఏ రీతిగా నువ్వు క్రీస్తుకు సాక్షిగా నిలబడగలుగుతావు? నీ పొరుగువారికి ఏ రీతిగా క్రీస్తు గురించి చూపించగలుగుతావు? క్రీస్తు ప్రేమను పరిచయం చేయగలుగుతావు? అవన్నీ ఉండాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో నీకు సంబంధం అనేది ఉండాలి కదా. మొట్టమొదట నువ్వు దేవునితో, క్రీస్తుతో ఉన్న బంధం ఏదైతే ఉందో, క్రీస్తు మీద నీకున్న ప్రేమ ఏదైతే ఉందో, అది ఇప్పుడు నీలో కనబడటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరూ పిల్లరా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువారు మొట్టమొదట పిలిచినప్పుడు తన వలలను సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువు అనే వెనక పరిగెత్తుకుని వచ్చిన పేతురు ఈ రోజున ఈ రాత్రికాల సమయమందు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు మెలకువగా ఉండండి అని చెప్తే ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. అయ్యా సమయం వచ్చేసింది, ఇక నేను మీ దగ్గర నుంచి వెళ్ళవలసిన సమయం వచ్చింది అని ఆయన ఎన్నిసార్లు వారికి చెప్పినప్పటికి కూడా వీళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. అయ్యా నువ్వెక్కడికి వెళ్తావు? నీకు ఒక మంచి గుడి కడతాం, ఇక్కడే ఉండిపో. అరే బాబు, నేను వచ్చింది మీ అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో ఆ పాపాన్ని జయించడానికి మిమ్మల్ని అందరూ కూడా విడుదల చేయడానికి నేను వచ్చానయ్యా. అది కదా పని జరగాల్సింది. ఆ పని జరగటానికి సమయము ఆసన్నమైపోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే ఓకే ఓకే, రేపేం తిందాము, రేపు ఎక్కడ మీటింగ్ పెట్టుకుందాము, ఇవి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మొట్టమొదట ఉన్న ఆ ప్రేమ తగ్గిపోయింది, ఆ అటెన్షన్ పోయింది. ఏముంది, మన ప్రభువే కదా, మనకు తెలిసినాడే కదా. ఈరోజు ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏముంది, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏముంది, నాకు చాలా పనులు ఉన్నాయండి, ఇన్ని పనులు. ప్రేమేంద్ర బిడ్డరా, నేను మొదట్లో చెప్పిన రీతిగా మార్పు లేని సాతాను కూడా నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడు ఉన్నాడు, మారని సాతాను కూడా ఉన్నాడు. మధ్యలో నువ్వు గనక మార్పు చెందితే ఇమ్మీడియట్గా నువ్వు సాతాను వలలో పడిపోవడం ఖాయం. నీ యొక్క దేవునితో నీకున్న సంబంధం, దేవునితో నీకున్న బంధము, దేవుని మీద నీకున్న ఆశ, ఆ ప్రేమ, అది దినదినము పెరిగేదిగా ఉండాలి కానీ ఎక్కడా కూడా తరిగేదిగా ఉండకూడదు. కష్టాలను బట్టి, శోధనలను బట్టి, పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి ఎక్కడా కూడా అది తగ్గేదిగా ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఏమైనా తగ్గిందా, వెంటనే నువ్వు సాతానికి దాసుడు అయిపోతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రముల పరిచయలను బట్టి అంటాడు కదా, వీరు పెదవులతోనే నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కానీ వారి హృదయంలో నేను లేను. జాగ్రత్త. మనం కేవలం పెదవులతోనే ఆరాధించే వారంగా ఉన్నామా? కేవలము ఈ ప్రక్రియకు అలవాటు పడిపోయి పొద్దున్న లేచి ఏదో 2 మాటలు ప్రార్థన చేసుకుని వాక్యం చదివేసుకుని, లేకపోతే మనం ఏదో డైలీ రొటీన్ లైఫ్కి ఒక అలవాటు పడిపోయి మన హృదయములో అసలు కలిగి ఉండవలసినటువంటి దేవుణ్ణి మనం కోల్పోతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ సంఘాన్ని వారి మీద అదే నేరాన్ని మోపుతున్నాడు. బహుశా నీకు తెలియకపోవట్లేదేమో, నిన్ను ప్రతి దినము అనుక్షణం నిన్ను పర్యవేక్షిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు నీలో జరిగే మార్పులేంటో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు.
లేఖనాల ద్వారా నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నిన్ను అటువైపు వెళ్ళవద్దు. దేవుని యొక్క ప్రేమ ఇంపార్టెంట్. దీనిని మొట్టమొదటి నీవు పట్టుకో. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కోల్పోయినా పర్లేదు, నువ్వు నన్ను పట్టుకుని ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హోషేయ గ్రంథం మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన హోషేయతో ఆయన హోషేయను ఏమంటాడంటే, ఈ బాధను, ఈ పెయిన్ నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక వేశ్యను వివాహం చేసుకో అంటాడు. ఒక వేశ్యను వివాహం చేసుకోమంటాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వేశ్య ఏ రీతిగా అయితే ఆ పాపపు కూపం నుంచి బయటకు తీసుకురాబడినదో, వివాహము చేసుకొనబడిందో, ఒక ఘనమైన పరిశుద్ధమైన వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టబడిందో, ఘనురాలైన స్త్రీగా మార్చబడిందో, ఆ రీతిగా నిన్ను నన్ను మన పాపపు స్థితిని వేశ్యతో పోలుస్తూ ఉన్నాడు. వేశ్యపు బ్రతుకుతో పోలుస్తూ ఉన్నాడు. ఒక ఎంగిలి బ్రతుకులాగా పోలుస్తూ ఉన్నాడు. అలాంటి నిన్ను నేను లేవనెత్తాను. అలాంటి నిన్ను నేను బయటకు తీసుకువచ్చాను. నిన్ను కడిగి పరిశుద్ధంగా చేసి నూతనమైన జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఇదంతా కూడా చెప్తుంటే ప్రజలకు అర్థం కావట్లేదని, అది చెప్పమన్నా కూడా హోషేయ కూడా అది అర్థం కావడం కోసం నేనేదో చెప్పిన మాట నువ్వు వాళ్ళకి చెప్పడం కాదు, అది నీకు నువ్వు అనుభవించాలి ఆ యొక్క స్థితిని అని ఒక వేశ్యను పెళ్లి చేసుకోమని ఆ యొక్క హోషేయ ప్రవక్త వేశ్యను పెళ్లి చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమందరం బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం న్యూ ఇయర్లో మనం ధ్యానం చేసుకున్నాం కదా, ద్వితీయోపదేశ కాండంలోంచి దేవుడు మనల్ని ఏ రీతిగా లేవనెత్తాడు, ఏ రీతిగా పట్టుకున్నాడు. ఒక ఎడారి ప్రాంతంలో పడి ఉన్న మనలను ఆయన లేవనెత్తి అక్కడి నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఏం చేస్తూ ఉన్నావు? అది నీకు గుర్తున్నదా? అది మర్చిపోయావా? నీ పూర్వపు స్థితి ఏ రీతిగా ఉన్నదో మర్చిపోయావా? అదే కింద మనం చూసినట్లయితే అంటాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా. ఇప్పటికైనా నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో చూసుకో. ఒకసారి ఎంత ఎత్తు నుంచి పడిపోయావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. అక్కడ నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఇప్పటికైనా తిరిగి ఆ మొట్టమొదట ఆ ఫైర్ నీలో ఏదైతే ఉన్నదో, నీ హృదయంలో నీవు రక్షణ పొందిన ఆ నూతన దినాలు ఏ రీతిగా ఉన్నాయో, దేవుని కొరకు నువ్వు ఎంత కసిగా, ఎంత ఆతృత కలిగి, రోషం కలిగి నువ్వు జీవించావో, దేవుని యందు భయము భక్తి కలిగి ఎప్పటికప్పుడు ప్రతి దినము నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి ఎంత తాపత్రయపడ్డావో, దేవుని వాక్యాలు నేర్చుకోవడానికి ఎంత తాపత్రయపడ్డావో, మరలా ఆ క్రియలు చేయటము ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రీతిగా చేసి ఏమంటున్నాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూద్దామా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 1 verse 8. ప్రసంగి 1వ అధ్యాయం 8వ వచనం, ఎడతెరపు లేకుండా సమస్తమును జరుగుచున్నది, మనుషులు దాని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. దేని గురించి చెప్తున్నాడు తెలుసా ఈ మాట? లోకములో జరుగుతున్న సంగతులు, పరిస్థితులు అవి ఎడతెరపు లేకుండా జరుగుతూనే ఉంటాయండి. అవి ఈరోజు ఏదో వచ్చి ఆగిపోయాయి కానే కాదు. బహుశా నువ్వు కారణాలు చెప్తూ ఉండొచ్చు, అయ్యో లేదండి, ఎక్కడండి, అసలు మా ప్రాంతంలో మాకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశమే లేదండి. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా మారిపోయినాయండి. ప్రేమందరం బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, అవి ఎడతెరపు లేకుండా జరుగుతాయి. నీకు ఇష్టం లేనివి ఎన్నో ఆటంకాలు అవి జరుగుతూనే ఉంటాయి. ఇవేవి ఆగిపోయేవి కావు, ఇవేమి కొత్త ఏమి కావు. బహుశా నువ్వు వాటిని చూసి కారణాలు చెప్తూ ఉన్నావేమో,
కానీ ఇవి ఎడతెరుపు లేకుండా జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త. కానీ నువ్వు మాత్రము నిన్ను నువ్వు సరి చేసుకొని, జ్ఞాపకము చేసుకుని, పశ్చాత్తాపడి దేవుని దగ్గర మారు మనసు చెంది తిరిగి ఆ నూతన క్రియలు మరలా నువ్వు ప్రారంభించు. స్టార్టింగ్లో నువ్వు ఏ రీతిగా అయితే ఆ క్రియలు చేసినటువంటి వాడు దేవుని కొరకు, దేవునికి క్రియలు విశ్వాస సహితమైనటువంటి క్రియలు, అవి మరలా తిరిగి ప్రారంభించు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కింద మనం గమనించినట్లయితే అదే 5వ అధ్యాయంలో ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నాడు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. ప్రేమందరం బిళ్ళరా, ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నువ్వు ఈ యొక్క సమయమందు నీ మనస్సును మార్చుకొని ఆ మొదటి క్రియలు నీవు చేస్తే సరి, మంచిది. లేకపోతే గనక ఇదిగో హెచ్చరిక చేస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే, నేను నీ యొద్ద నుంచి ఆ దీపస్తంభాన్ని, నీ సంఘము మూయబడుతుంది, ద్వారము మూయబడుతుంది. ప్రేమందరు బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దానిని బట్టి కృతజ్ఞత కలిగి నువ్వు విశ్వాసముతో దాన్ని కొనసాగించేవాడుగా, దానవుగా ఉండాలి. లేకపోతే నీ యొద్ద నుంచి అది తీసివేయబడుతుంది. దేవుడు నీకు అనేకమైన తలంతులు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో వాడబడటానికి దేవుడు నిన్ను ఎన్నుకుని లేవనెత్తుకుని ఆ యొక్క పాపపు రోత బ్రతుకులలోంచి నిన్ను వెలికి తీసి పరిశుద్ధంగా చేసి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? దాని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, తిరిగి నువ్వు దాన్ని రీచెక్ చేసుకోకుండా, తిరిగి పునరుద్ధీకరించుకోకుండా నువ్వు ఆ రీతిగానే ఉంటున్నట్లయితే జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ యొద్ద నుంచి దాన్ని నేను తీసివేస్తాను. ప్రియమైన బిడ్డలారా, అది కనుక తీసివేయబడితే నువ్వు ఎన్నటికీ దేవుని చేరుకోలేవు. నువ్వెన్నటికీ దేవుడిని ఎదుర్కొనలేవు. ఆయనతో పాటు యుగయుగములు నీవు జీవించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక సంఘాలు మూతబడిపోయినాయండి. అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంఘాలు, ప్రారంభించబడిన సంఘాలు మూతబడిపోయాయి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులు ఒక ఆచరణాత్మకమైనటువంటి క్రియల్లోనికి వెళ్ళిపోయారు, ఒక నిర్లక్ష్యపు స్వభావంలోనికి వెళ్ళిపోయారు. ఆ యొక్క నిర్లక్ష్య ధోరణితోటి, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడంతో ఆ సంఘాలు మూసివేయబడ్డాయి, మూతబడిపోయాయి, కూల్చివేయబడుతూ ఉన్నాయి. ఎక్కడో కాదండి, ఇక్కడిక్కడే మన చుట్టుపక్కల చాలా ఉంటూ ఉన్నాయి. ఊర్లలో, సిటీస్లో ఎన్నో 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 మనం చూస్తూ ఉన్నాం. సంఘాలు నానాటికి అభివృద్ధి చెందాలి, కానీ అవి నానాటికి తగ్గిపోయి మూసివేయబడిన స్థితిలోనికి వస్తున్నాయి. ఆ బిల్డింగ్లు చెదలబట్టిపోయి పాడుబడిపోయినటువంటి భవనాలుగా మారిపోయి ఉన్నాయి. అనేకమైన నీచమైన కార్యాలకు కేంద్రాలుగా అవి మారిపోయి ఉంటున్నాయి. కారణం ఏంటంటారు? మనమే, విశ్వాసులే దానికి కారణం కదా. విశ్వాసులు ఏదైతే నిర్లక్ష్య ధోరణితో విడిచిపెడుతూ ఉన్నారో వారి యొద్ద నుంచి ఆ సంఘము తీసివేయబడుతూ ఉన్నది. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు మరలా మారు మనసు చెంది తిరిగి నువ్వు ఆ యొక్క మొదటి క్రియలను నువ్వు చేయటము ప్రారంభించు. సంఘం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా, చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులని లేదండి, ప్రతి ఒక్కరు కూడా నీకు అప్పచెప్పబడిన పని నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు రోషము కలిగి కష్టపడి ఆ పనిని నువ్వు చేయాల్సిందే. అలా చేస్తేనే సంఘం అభివృద్ధి చెందుతుంది, అది నీ యొద్ద ఉంటుంది. లేకపోతే నీ యొద్ద నుంచి దాన్ని తీసివేస్తాడట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీకు రెండే రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. నువ్వు సజీవంగా ఉంటావా, మృతుడవై ఉంటావా. నువ్వు నిత్యము యుగంలో జీవించాలి అంటే ఇదిగో దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు
పాటించుకోవాలి. లేదు అని అంటే కనుక నువ్వు చచ్చినటువంటి వారి వలె ఉంటావు, జాగ్రత్త. కానీ చివరిలో మనం గమనించినట్లయితే ఆయన ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీవు గనక అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. హల్లెలూయా. నీవు గనక వీటిని జయించగలిగితే నీకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు మంచి కష్టపడే తత్వం ఉన్నది, సహనము కలిగి ఉన్నావు, క్రియలు ఉన్నాయి. కానీ ఆ మొదటి ప్రేమను మాత్రము పనులు చేస్తాను, సేమ్ పనులు చేస్తున్నావు. అప్పుడు ఏ రీతిగా పనులు చేస్తున్నావు, ఇప్పుడు కూడా పనులు చేస్తున్నావు. పనుల్లో మార్పు లేదు, కానీ ఆ పని వెనకాల ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది మాత్రము తగ్గిపోతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, దేవుడు దానిని చూస్తూ ఉన్నాడు. మనం ఒక సామెత ఉంది ఏంటంటే, ఒక ఓడను నిర్మించాలి అని అంటే కావలసింది పనివారు కాదంట, ఆ సముద్రాన్ని దాటాలి అనే తపన ఉన్న వాళ్ళు కావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కావాలి? తపన ఉన్న వాళ్ళు కావాలి. పనివాళ్ళు కాదు వచ్చేది. పనివాళ్ళు జస్ట్ జీతం కోసం పనిచేస్తారు. ఆడికేం బాధ, ఒకరోజు చేయాల్సింది మెల్లిగా. ఎందుకంటే వాడికి ఆ తపన లేదు, వాడికి ఆ మనసు లేదు, ఆ అవసరత అంతకంటే లేదు. డబ్బుల కోసం ఈ పని కాకపోతే ఇంకో పనైనా చేస్తాడు. ఈరోజు సంఘాలు ఏ రీతికి తయారైపోయినాయి తెలుసా? చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. సంఘాలు వ్యాపార కేంద్రాలుగా, సంఘాల్లో పనోళ్ళని పెట్టుకుంటూ ఉన్నారు తెలుసా? పాటలు పాడడానికి పనోడు, వారానికి 2000. ఎస్, మ్యూజిక్ ప్లే చేయడానికి పని వాళ్ళు 4000. వర్షిప్ టీమ్, వాలంటీర్స్, టెక్నికల్ టీమ్, అందరూ పని వాళ్ళే. దాని సంఘం అంటారా, కంపెనీ అంటారా? ప్రేమదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది. సంఘము నిర్మించాలి అంటే కావాల్సిన పని వాళ్ళు కాదండి, దేవుని యందు ప్రేమ కలిగి దేవుని కొరకు తప్పించేటువంటి వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘ చరిత్రలో మనం ఆ రీతిగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే సంఘము ఆ రీతిగా అభివృద్ధి చెందింది. ఎన్ని కష్టాలు ఉన్నా, శోధనలు ఉన్నా, శ్రమల కాలములో ఉన్నా, ఒక పక్కన రోమా సామ్రాజ్యం ఎన్నో హింసలకు గురి చేస్తూ క్రైస్తవులందరూ కూడా చంపివేస్తూ ఉంటే, ఆ సమయంలో సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, సంఘం నిర్మించడానికి పనులను పెట్టుకోలేదు. వాళ్ళు దేవుని కొరకు తపన కలిగినటువంటి వాళ్ళు కూడి వచ్చారు కనుకనే సంఘము నానాటికి అభివృద్ధి చెందింది. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను సంఘము మనం అభివృద్ధి చెందాలి అంటే మనకు కావాల్సింది పని వాళ్ళు కాదండి. మనకు ఎవరో జ్ఞానం ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టుకోవాలి, మనము వీళ్ళని తెచ్చిపెట్టుకోవాలి కాదు. నీ హృదయంలో నిజంగా ఆ తపన ఉన్నదా? దేవుని మీద ప్రేమ నీకు ఉన్నదా? ఉంటే చాలు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు దేవుని కొరకు. హల్లెలూయా. దేవుడు అదే వాళ్ళకి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ రీతి కనుక మారగలిగితే, ఎందుకనంటే వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆ సమయంలో నికోలాయితు అనేటువంటి ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూపు ఇది అప్పటి నుంచే ఉంది. ఆ గ్రూప్ ప్రకటించేది ఏంటో తెలుసా? మనకు దేవుని కృప మనకున్నది, మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు, పర్లేదు. ఇదేదో ఇప్పుడు చెప్తున్నది కాదు, అప్పటి నుంచే ఉంది ఇది. కానీ ఎఫెసీ సంఘం దాన్ని ఖండించింది, ద్వేషించింది. దేవుడు యొక్క ప్రేమ కృపను మనము నిర్లక్ష్యంగా తీసుకోవడానికి వీలు లేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే నేను కూడా అదే రీతిగా ప్రేమించేవాడిగా ఉండాలి. అందుకే మనం గమనించినట్లయితే ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం కనుక చూసినట్లయితే, నేను ముగిస్తున్నాను నా మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం.
నా ఆజ్ఞను అంగీకరించి నా మాటను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. హల్లెలూయా. చూసారా, ఇది మనం చాలాసార్లు మర్చిపోతుంటాం కదా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటాం. కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీ నుంచి ఆయన ఆశిస్తున్నది ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకొని దానికి లోబడి ఆయనను ప్రేమించేవాడుగా నీవు ఉంటే తండ్రి ప్రేమను నీవు పొందుకొనగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కృప నీకు ఇస్తూ ఉన్నాడు, కానీ దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, దాన్ని నువ్వు వదిలిపెట్టవద్దు, దాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు, కోల్పోవద్దు. దాన్ని నువ్వు సమయం ఉన్నప్పుడే నువ్వు తిరిగి దేవుణ్ణి ప్రేమించి ఆయనకు ఆజ్ఞలు నువ్వు లోబడినట్లయితే తండ్రి ప్రేమను నీవు పొందుకుంటావు. దాని ప్రతిఫలం మనం గమనించినట్లయితే ఆ యొక్క చక్కటి వాగ్దానం మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏమంటూ ఉన్నాడు, 7వ వచనం 2వ భాగంలో, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలంట. ఆ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క సెలయేరులో అటుపక్క ఇటుపక్కన ఉన్నటువంటి ఆ యొక్క జీవవృక్ష చెట్లు 12 కాపులు కాస్తాయంట. అంటే ఎప్పుడు నిరంతరం అది కాపు కాస్తూనే ఉంటుంది. చక్కటి ఫలాలను తినే అవకాశం నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క దినమందు మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? దేవుడు అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? క్రియలన్నీ కూడా చేస్తున్నావు, బాగానే ఉంది, వెరీ గుడ్. అన్ని పనులు చేస్తూ ఉన్నావు, అబద్ధ బోధకులు నువ్వు గ్రహిస్తూ ఉన్నావు, దాన్ని ఖండిస్తూ ఉన్నావు, ద్వేషిస్తున్నావు, వెరీ గుడ్, మంచిదే. అన్నీ కూడా యథాతథంగా జరుగుతున్నాయి. కానీ దాని వెనక ఉన్న ఇదిగో మొదట్లో నీకు ఏ తపనైతే ఉందో, మొదట్లో నువ్వు దేవుని మీద ఎంత ప్రేమ అయితే కలిగి ఉన్నావో అది మాత్రము తగ్గుతూ వస్తూ ఉంది. దీనిని ఎవరు చూస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని చూస్తున్నటువంటి వాడు. అదే ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయం 23వ వచనంలో, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. సో మన హృదయాలని ఎప్పటికప్పుడు పరీక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. మన కళ్ళు మూసుకుని మోకరించి వినే వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? అవును, నా పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? ఇదిగో పేతురు మదిలో వెలిగిన ప్రశ్నలు, అవే ప్రశ్నలు ఒకసారి నీవు నేను పరీక్షించుకుందాం. నా బంధము క్రీస్తుతో ఎలాగుంది? క్రీస్తు మీద తపన నాకు ఉన్నదా? లేకపోతే ఆ తపన కోల్పోయి ఆ రోషము, ఆ ప్రేమ అవన్నీ కూడా విడిచిపెట్టి ఏదో బ్రతుకుతూ ఉన్నాను, ఏదో పనులు చేస్తూ ఉన్నాను, ఏదో క్రైస్తవుడిగా పిలువబడుతున్నానంటే ఉన్నాను అన్న స్థాయిలో క్రీస్తుతో నీ బంధం ఉన్నదా? నీ జీవితం ఏ రీతిగా ఉన్నది? ప్రేమందరం బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీ యొక్క వస్త్రములను కడుక్కొని శుభ్రపరచుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా మీరు ఎల్లప్పుడూ కూడా మొదటి ప్రేమను కలిగి జీవించినటువంటి వారు జీవవృక్ష ఫలములు భుజిస్తారు. అటువంటి గొప్ప ధన్యత, గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త. ఎక్కడైనా పరిస్థితులను బట్టి నిర్లక్ష్యం వహిస్తున్నావేమో, ఇదిగో కష్టాలను బట్టి, నష్టాలను బట్టి ఈ పరుగు పందెంలో అలసిపోయినటువంటి వాడిగా ఉండి ఆగిపోయే పరిస్థితులు ఉంటున్నాయేమో. జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు శక్తి కలిగినటువంటి వాడవై దేవుని యొక్క వాక్యము నుంచి, దేవుని యొక్క ఆత్మాభిషేకము చేత నీ ఆత్మ ఎప్పటికప్పుడు బలపరచబడినదై ఆ శక్తితో నువ్వు ముందుకు పొరగెత్తినటువంటి వాడుగా, ఆ శక్తితో నువ్వు సహించినటువంటి వాడుగా, ఆ శక్తిని కనపరిచినటువంటి వాడుగా ఎప్పటికప్పుడు దేవునితో ఆ బంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మర్చిపోవద్దు, ఇదిగో సంఘానికి శిరస్సు అయినటువంటి ఆ క్రీస్తు నీ హృదయములను, నీ అంతరింద్రియములను
పరీక్షిస్తూ ఉన్నవాడు, పరిశోధిస్తున్నవాడు, అనుక్షణము నేను చూస్తున్నటువంటి దేవుడు. జాగ్రత్త. ఒక్కసారి మన హృదయాన్ని మరలా మనము దేవునికి సమర్పించుకుందాం. ఇదిగో ఈ రోజునే, ఈ దినమందే నూతనమైన మనస్సుతో, మారిన మనస్సుతో తీర్మానము చేసుకుందాం. దేవుని హెచ్చరికలు మనం స్వీకరించి, అవును ప్రభువా, నాలో ఆ మొదటి ప్రేమ తగ్గిపోయింది, నాలో ఉన్న మొదటి ఆ యొక్క రోషము, రగులుతున్న హృదయము, ఆ విశ్వాసము నాయనా తగ్గిపోతున్నాయి నాయనా, నన్ను క్షమించు ప్రభువా అని మరలా మనం తీర్మానం చేసుకుని, ఇదిగో దేవుడు అనుగ్రహిస్తున్న ఆ వాగ్దానాన్ని మనం పట్టుకోవడానికి, ఆ వాగ్దానాన్ని అనుభవించటానికి, ఆ ఫలాలను మనము పొందుకోవటానికి, ఇదిగో ఈ దినమందే తిరిగి మనం ఒకసారి సరి చేసుకుందాం. మన జీవితాన్ని ఒకసారి మరలా కట్టుకుందాం. మరలా నూతనమైన జీవితాన్ని, నూతనమైన క్రమమును మనం ప్రారంభిద్దాం. మనం చేసే ప్రతి పనిలో ఇదిగో ఆ తపనను, ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. ఆత్మను మనం కలిగి ఉందాం. దేవుని కొరకు రగిలింపబడినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉందాం. దేవునితో ఆ బంధాన్ని, ఆ ప్రేమను మనం కొనసాగిద్దాం. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, అందరం కూడా లేచి నిలబడదామా? ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. పిలిచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 యేసు ప్రేమా 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 మధురమైనది నా యేసు ప్రేమా, మరపురానిది నా తండ్రి ప్రేమా. మధురమైనది నా యేసు ప్రేమా, మరపురానిది నా తండ్రి ప్రేమా. నా యేసుని ప్రేమ మరువలేనిది, నా యేసుని ప్రేమ మధురాతి మధురము, నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము, నా ప్రియుని ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమ. అవును నాయన, మరువలేనిది నాయన నీ యొక్క ప్రేమ, మధురమైనది నీ యొక్క ప్రేమ ప్రభా. ఇహలోక ఆశలతో ప్రభా అందులమైపోయినటువంటి మమ్ములను నీ ప్రేమ చేత మరలా మా కన్నులు తెరిపిస్తూ ఉన్నా. నీకు దూరం అయిపోయిన మమ్ములను ప్రభా నీ ప్రేమ చేత మరలా మమ్మల్ని అత్తుకుంటూ ఉన్నావు తండ్రి. ప్రభా నీ ప్రేమను విడిచిపెట్టే వారముగా కాక ప్రభా, ఎదుగో తండ్రి, నీ ప్రేమ లేనిదే మేము ఏమైపోయేటువంటి వాళ్ళమో. నీ ప్రేమ ఎంతో అవసరమై ఉంటుంది తండ్రి. అనుదినము అనుక్షణము నీ ప్రేమ కొరకు తప్పించే వారముగా ప్రభా, నీ ప్రేమలో కొనసాగే వారముగా, నీ ప్రేమలో జీవించే వారముగా, నీ ప్రేమను అనుభవించినటువంటి వారముగా ప్రభా, అటువంటి ప్రేమను మేము హత్తుకొని ప్రభా, ఎదుగో తండ్రి, నీ ప్రేమలో మేము ఆనందించే వారముగా అట్టి గొప్ప ఉన్నతమైన ప్రేమ మా ఇళ్ళ చూపిస్తున్నందుకు వందనాలు స్వామి. నీ ప్రేమను ఎంత వర్ణించినప్పటికీ తక్కువే ప్రభా. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ప్రభా, ఎదుగో తండ్రి, పాపినైన నన్ను, ఆయన ఎదుగో తండ్రి, ఎడారిలో పడి ఉన్నటువంటి నన్ను
ఒక వేశ్య వంటి జీవితం కలిగి నన్ను నీవు ప్రభువా నా కొరకు పరలోకం వీడి భూలోకానికి దిగి వచ్చి సిలువలో నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్త ప్రవాహములో నా పాపములు కడిగి నన్ను క్షమించి నన్ను హత్తుకొని నూతనమైన జీవితాన్ని ప్రసాదించినటువంటి వాడవు. నీ సొంత కుమారునిగా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చినటువంటి దేవుడవు. ఆ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా ఆ గొప్ప స్వాస్థ్యమును నాకు అనుగ్రహించినటువంటి వాడవు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఇంత గొప్ప భాగ్యమును నాయన నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో, ఇంత గొప్ప దేవుడును నేను పక్కన పెడుతున్నానేమో. నీ కృపను నీ ప్రేమను విడిచి ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, ఇదిగో ఈ ప్రపంచంలో ఈ లోకముల నుండి పనులకు ప్రభా వాటి ఆకర్షణలకు లోనైపోయి వాటికే మొదట ప్రాధాన్యత ఇస్తూ ప్రభా నిన్ను ఎక్కడో నా జీవితంలో కేవలం ఒక మూలన ఒక భాగం మాత్రమే ఇచ్చి ఈ లోకంలో విర్రవీగుతున్నానేమో. దయతో నన్ను క్షమించు తండ్రి. ప్రభా నీవంటూ ఉన్నావు, నన్ను నీ సంపూర్ణ స్వాస్థ్యంగా నువ్వు చేసుకున్నావయ్యా. నేనే నీ స్వాస్థ్యము, నేనే నీ భాగమై ఉంటూ ఉన్నాను. కానీ నేను మాత్రము నా పూర్తి జీవితంలో నిన్ను ఎక్కడో ఒక మూలన మాత్రం పెట్టేవాడిగా ఉంటున్నాను. ఆ రీతిగా కాకుండా నా జీవితం అంతయు నీవే, నేను నీ వాడను, నీవు నా దేవుడవు, నేను నీ బిడ్డనని అనుక్షణము నీ కొరకు నీ బిడ్డగా జీవించే స్థితి, నీ కొరకే ఆలోచన, నీ కొరకే తపన, అటువంటి స్థితిని నాకు దయచేయండి ప్రభు. తద్వారా నీ కొరకు నేను గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడిగా, నీకు సాక్షిగా, ఇదిగో తండ్రి నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా నేను నీ దీపస్తంభముగా ఈ లోకానికి వెలుగును చూపించగలిగినటువంటి వాడిగా, జ్యోతిగా ప్రభా నన్ను ప్రకాశింపజేయమడుగుతూ ప్రభా నీవు అనునిత్యము అనుక్షణము కూడా ప్రభా ఇదిగో తండ్రి నన్ను వెలిగించాలని, నాలో ఉన్న మురికిని, నాలో ఉన్న ప్రతి ఇదిగో తండ్రి ప్రభా అనవసరమైన వాటన్నిటిని కూడా శుభ్రపరుస్తూ ఏ దివ్యమానముగా నన్ను ప్రకాశింపచేయనట్లుగా నన్ను తయారు చేయాలని నీవు తపన పడుతూ ఉన్నా. నేను కూడా అదే స్థితిలో ప్రభా ఇదిగో తండ్రి నీ ప్రేమను నీ ఆజ్ఞను ప్రభా నేను తీసుకొని నన్ను నేను సరిచేసుకుని ప్రభా ప్రకాశవంతమైనటువంటి జ్యోతి వలె ఈ లోకానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి నీ వెలుగును నేను చూపించగలిగిన స్థితిలో దీపము స్తంభము వలె నన్ను నేను చేసుకున్నటకు సహాయము దయచేయమడుగుతున్నాను. ఆరిపోయేవాడిగా నేను ఉండకూడదు నాయన, కృప చూపించండి. మీరే మహిమ పొందమని త్వరలో యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.